మాట చదువుకొని ప్రార్థన చేసుకొని సాక్ష్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనలు 66 4వ వచనం 5వ వచనం. దేవుని ఆశ్చర్యకార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడుగా మహాగణుడవుగా ఎందుకు పనికిరాని నా జీవితాన్ని ఈ లోకంలో ప్రభా నీ ప్రియ కుమార్తెగా నన్ను స్వీకరించిన విధానముకే నీకు స్తోత్రములు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తేసు మహిమైశ్వర్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయినందుకు నీకు స్తోత్రములు. అయ్యా, నేనైతే నిన్ను వెతకలేదు, కానీ అయ్యా మీరే నన్ను వెతుక్కుంటూ ఈ లోకమునకు వచ్చి నీ ప్రాణంను నా కొరకిచ్చి అయ్యా నీ శిలువ మరణం ద్వారా తండ్రి నా మీద ఉన్న శాపములన్నీ కొట్టివేసి నాకు ఇచ్చిన ప్రభా నా రక్షణను బట్టి నీకు వందనాలు. నా మీద ఉన్న శాపాన్ని కొట్టివేసి నాకు విడుదలను విమోచనను అనుగ్రహించిన దేవుడు, నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడు, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించిన నీ గుణాతిశయములను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగల దేవా తండ్రి, అయా ప్రభా నా జీవితంలో చేసిన మేళ్ళు, ఉపకారములు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు అవి ఎంతో గంభీరమైనవి తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ ప్రియ కుమార్తెగా నన్ను స్వీకరించిన దేవా, అయ్యా నువ్వు నా జీవితంలో చేసిన సాక్ష్యాలను పంచుకోబోతుండగా తండ్రి ఎక్కడ కూడా ప్రభా నైనా తండ్రి తన మానస్వరాన్ని మరుగుపరిచి ప్రభా ఎక్కడ కూడా ప్రభా నా సొంత మాటలు ఏవి మాట్లాడకుండా ప్రభా ఏదైతే నువ్వు నా జీవితంలో చేస్తూ వచ్చావు వాటిని నేను ప్రభా వివరించడానికి కృప చూపించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి దీని మనస్సు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వేకప్ గర్ల్స్ గ్రూప్ ద్వారా ఫస్ట్ సాక్ష్యం ద్వారా నేను ఈ గ్రూప్లోకి వచ్చా. ఏంటంటే అసలు ఫస్ట్ నన్ను టెస్ట్ మనీ షేర్ చేసుకోమన్నప్పుడే వేకప్ గర్ల్స్ నాకు తెలిసింది. అప్పటి నుంచి నేను ఈ వేకప్ గర్ల్స్ గ్రూప్లో వాడబడుతూ వచ్చా. దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు. మొట్టమొదటిగా నా పూర్తి పేరు రెబెకా సూజన్. ముందు నా తల్లిదండ్రుల గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పాలని ఆశపడుతున్నా. ఎందుకంటే ఈ లోకంలో నేను ఈ విధంగా సజీలకలో ఉన్నానంటే నా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నా. పిసి విలియమ్స్ గారు, లీలమ్మ, ఇద్దరు, మా నానమ్మ, మా జేజీ, మా నానమ్మ, మా అబ్బా అని మేము పిలుస్తాము. ఇక్కడ తాతగారు అని పిలుస్తారు, కానీ మా వైపు కడప జిల్లా రాయలసీమలో అబ్బా అని పిలుస్తారు. మా అబ్బా పిసి విలియమ్స్ గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. నానమ్మ హౌస్ వైఫ్గానే ఉండేది. మొత్తము డాడీ వాళ్ళందరూ 11 మంది సంతానము. 11 మంది సంతానంలో డాడీ రెండవ వాడు. పెదనాన్న రీసెంట్గానే 2 months క్రితము పెదనాన్న చనిపోయారు, దేవుని దగ్గరికి వెళ్ళారు. పెద్ద కుటుంబము. ఇటు మమ్మీ వాళ్ళ కుటుంబం గురించి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాం. మమ్మీ వాళ్ళ గిద్దలూరు, పల్లె దేవ సహాయంకారు మరియమ్మ వాళ్ళు కూడా 7 మంది సంతానము. అంటే ఇటు మంచి కుటుంబంలో దేవుడు నన్ను జన్మింప చేశాడు అనేది మాత్రం మొట్టమొదటిగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మంచి తల్లిదండ్రులు, దైవికమైన కుటుంబంలో నన్ను దేవుడు జన్మింప చేశాడు. అంటే మా కడప బేర్షబా ప్రార్థనా మందిరము అది హెబ్రోన్ సహవాసం సంబంధించింది. అంటే హెబ్రోన్ తర్వాత సెకండ్ హెబ్రోన్ అని పిలుస్తారు ఆ బేర్షబా సంఘాన్ని కడపలో. బేర్షబా సంఘము మొదటి పునాది రాయి దగ్గర నుంచి మా అబ్బా ఉన్నారు, పిసి విలియమ్స్ గారు. ఎంతో పరిచర్య, ఎంతో భారభరితమైన పరిచర్య, ఎంతో కష్టము, వాళ్ళ శ్రమ అన్నీ, వాళ్ళ కష్టార్జితం అంతా మందిరంలో వాళ్ళు పెడుతూ వచ్చారు, ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చారు. అంటే డాడీ వాళ్ళ ఇల్లు ఇక్కడ మరి ఇటువైపు ఏమంటారు కానీ మా సైడ్ కొట్టాలంటారు, పూరిపాకల్ అంటే అటువంటి ఇల్లు అనమాట. పెద్ద ఇల్లే 10 సెంట్స్లో ఉండేది. అంతమంది ఇల్లు అదే ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ ఇంటికి కూడా బక్సింగ్ గారు 3 సార్లు వచ్చారండి. 3 సార్లు లంచ్ చేయడానికి, దర్శించడానికి మా ఇంటికి వచ్చారు. తర్వాత నానమ్మ, అబ్బా చాలా నమ్మకంగా ఉండేవాళ్ళు సంఘంలో, సంఘ పెద్దలుగా. ఆ పునాది రాయి చర్చి మొదలు పెట్టినప్పటి నుంచి వీళ్ళు ఎంతగానో అక్కడ ప్రయాసపడుతూ వచ్చారు. తర్వాత డాడీ గురించి చెప్పాలి. డాడీ రెండో వాడు. కుమారులలో పిసి అజరయ్య, కరుణమ్మ. డాడీ మ్యారేజ్ కూడా ఏ విధంగా జరిగింది అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఉంటారు కళ్యాణి, తను ఫుల్ టైం మినిస్ట్రీకి హెబ్రోన్కి వెళ్ళిపోయారు. తను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే తను గుంటూరు ఏసీ కల్లో చదువుకుంది. తనకు మంచి పోస్ట్ వచ్చింది. స్కూల్ ప్రిన్సిపల్గా తను ఉండేవాళ్ళు.
తనకు ఎడ్యుకేషన్ అయిన తర్వాత తను ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత భగత్ గారు పులివెందలకి వెళ్ళినప్పుడు అక్కడ భగత్ గారు సాక్ష్యాన్ని తర్వాత విని తను మా తాతకు చెప్పకుండా తన సేవకు సమర్పించుకొని తన జాబ్ రిజైన్ చేసి సేవకు వెళ్ళిపోయింది. అట్లా పెద్దమ్మ సేవా పరిచర్యలో డాడీ ఒక VBS స్టూడెంట్గా ఉన్నాడు. మమ్మీ కూడా ఏంటి అంటే మమ్మీ కూడా తను ఇంటర్మీడియట్ అయిన తర్వాత హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ హైదరాబాద్లో బయట హాస్టల్లో ఉన్నప్పుడు మా పెద్దమ్మ దగ్గర భగత్ గారు వచ్చి మీ చెల్లిని హెబ్రోన్లోనే పెట్టుకో కళ్యాణి అన్నప్పుడు మమ్మీ హెబ్రోన్ నుంచే వెళ్ళేవాళ్ళు. చాలా నమ్మకమైన పరిచయం పెద్దమ్మ కూడా చేశారండి. హెబ్రోన్ మెసెంజర్కి ట్రాన్స్లేటర్ చేసేవాళ్ళు. తర్వాత స్త్రీల మధ్య VBS పరిచర్యలో సిస్టర్ కళ్యాణి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంత మంచి పరిచర్య చేస్తూ వచ్చారు. ఆ విధంగా మమ్మీ వాళ్ళు భగత్ గారితో పాటు ఓఎం ట్రక్ అని ఒక ట్రక్ ఉండేది. ఆ ట్రక్లో వెళ్ళేవాళ్ళు. వెళ్తున్నప్పుడు మమ్మీని అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్నమ్మ గారు చూసిన తర్వాత అక్కడ ఎవరమ్మాయి ఏంటి అని కనుక్కున్నప్పుడు మ్యారేజ్ కుదిరిచ్చారు. డాడీ మమ్మీ అసలు చూసుకోలేదు. తర్వాత మా భగత్ గారు 1975 May 30th మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేస్తూ వచ్చారు. తర్వాత మొదటి సంతానంగా మా అన్న సాల్మన్ సంతోష్ కుమార్ పుట్టాడు. భగత్ గారి పేరు పెడుతూ వచ్చారు. రెండో సంతానంగా నేను, మూడో సంతానంగా తమ్ముడు పుడుతూ వచ్చారు. నాకు కూడా భగత్ గారి పేరు పెడుతూ వచ్చారు. నేను ఎప్పుడు అనుకుంటా నేను ఇంత పరిచయం చేస్తున్నానంటే ఆ దైవజనుడి ద్వారా నేను పేరు పెట్టబడిన కాబట్టే ఆ అభిషేకం నాలో ఉంది అనేది నేను ఎప్పుడు గ్రహించగలుగుతూ ఉంటా. తర్వాత మా తమ్ముడికేమో అక్కడ ఉండే బర్మా జోసెఫ్ అంకులు పెడుతూ వచ్చారు పేరు. ఏదేమైనప్పటికీ నా జీవితంలో అలా చిన్న వయసులో నుంచి నేను 4th క్లాస్ వరకు మేము కడపలో ఉండేవాళ్ళము. 3rd క్లాస్ అలా నాకు గుర్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ కనీసం ఇయర్లో 2 times అన్నా బేర్షిబాకు భగత్ గారు వచ్చేవాళ్ళు, మీటింగ్ జరిగించేవాళ్ళు. ఆ టైంలో భగత్ గారు తిరుగుతున్నప్పుడు బాగా చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మమ్మీకి డాడీ కూడా బాగా బ్యాక్ పెయిన్ అయితే ఒక మంచం చేపించారండి. అంటే హాస్పిటల్స్లో ఉంటాయి కదా ఐరన్ కార్డ్స్, అలాంటి మంచం చేపించారు. అంటే ఇది ఒక గ్రేట్ అని కాదు, కానీ భగత్ గారికి నడుము నొప్పి వచ్చినప్పుడు మా మంచమే తీసుకొని మేము వేసాము అక్కడ. ఆ మంచం మీదనే పడుకున్నారు. ఎంతో కంఫర్ట్గా ఫీల్ అవుతూ వచ్చారు. అలా పరిచర్యలో డాడీ వాళ్ళు ముందుకు వెళ్తూ వస్తున్నారు. అందరూ ఇప్పుడు దాదాపు 7 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఇప్పుడు మిగిలిన వారు 11 మందిలో 2 చనిపోయారు. అందరూ రక్షించబడ్డారు. బాబాయిలందరూ దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు. అందరు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అండి. చక్కగా అందరు అన్ని వాయిద్యాలు వాయిస్తారు. డాడీ కంజర్ వాయిస్తాడు, చిన్న బాబాయ్ తబలా వాయిస్తాడు, ఒక బాబాయ్ ఏమో దైవజనుడు భగత్ గారి ఫెలోషిప్లోని ఒక బ్రాంచ్లో దైవజనుడుగా ఉన్నాడు. ఆయన కూడా కీబోర్డ్ వాయిస్తారు. ఇంకొక బాబాయ్ కీబోర్డ్ వాయిస్తాడు. అట్లా అందరికీ దేవుడు ఒక టాలెంట్ ఇస్తూ వచ్చాడండి. ఇంకొక బాబాయ్ పాటలు పాడతాడు, కంజర్ వాయిస్తారు. అలా వాళ్ళకున్న పరిచర్యల్లో వాళ్ళు అద్భుతంగా వాడబడుతూ వస్తున్నారు. అందరూ భగత్ గారి ఫెలోషిప్లోనే ఉన్నారు. నిజంగా డాడీ మమ్మీ మమ్మల్ని చిన్నప్పటి నుంచి అలా ఎంతో భయంతో పెంచుతూ వచ్చారు నన్ను. మేము 4th క్లాస్లో తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళింది. మేము ప్రొద్దుటూరు డాడీ ట్రాన్స్ఫర్ అయింది. డాడీ UDCగా పనిచేసే వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేము అక్కడికి బేతనీయ ప్రార్థన మందిరానికి వెళ్ళే వాళ్ళము. అక్కడ అరుణదాస్ అంకుల్ అనే దైవజనులు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర నేను పెరుగుతూ వచ్చాను. అంటే మందిరం ఎలా ఉంటుందంటే మందిరము బాగా అంటే ఏ యాక్టివ్ అంటే ఏ మీటింగ్ జరిగినా మేము ఎప్పుడు అక్కడ ఉండేవాళ్ళము. అప్పుడు మాకు ఏమీ తెలియదు. మా ఇంట్లో అసలు టీవీ కూడా లేదండి. చిన్నప్పటి నుంచి మందిరానికి అన్ని మీటింగ్స్కి వెళ్ళాలి. ట్యూస్డే మీటింగ్కి వెళ్ళాలి, తర్వాత థర్స్డే బైబిల్ స్టడీకి వెళ్ళాలి, సండే మందిరానికి వెళ్ళాలి. ఇవన్నీ మీటింగ్స్కి కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చేది. ఇలా మీటింగ్స్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు డాడీ సైకిల్ మీద మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. నేనైతే అసలు బాగా పడుకొని నిద్రపోయేదాన్ని అనమాట. రిటర్న్లో వచ్చేటప్పుడు వెనకల సీట్ తీసుకునేదాన్ని నేను. వెనకల సీట్లో కూర్చుంటే సీట్ మీద తల పెట్టుకొని నిద్రపోవచ్చు అనే ఉద్దేశంతో వెనకల కూర్చుండేదాన్ని. మా తమ్ముడు ముందు కూర్చుండేవాడు, మా అన్న నడిచేవాడు. అలా ఇంత దూరం అయినప్పటికీ కూడా డాడీ మమ్మల్ని తీసుకొని వెళ్తూ అలా ప్రతి మీటింగ్లో మేము పాల్గొనే వాళ్ళము. చిన్న వయసులో నుంచి మాకు నేర్పించింది ఏంటంటే మందిరంలో పరిచర్య, మందిరం ఊడవటం కానీ, దైవజనుడి ఇంట్లో పని చేయటం కానీ అన్నీ కూడా అక్కడే. నేను ఇంటర్మీడియట్ వరకు నేను ప్రొద్దుటూరులోనే చదువుకుంటూ వచ్చాను. చిన్నప్పటి నుంచి ఎక్కడైనా ఏదైనా దూర ప్రయాణాలు మమ్మీ వాళ్ళు వెళ్తే
నన్ను మా అన్నని మా తమ్ముడిని తీసుకొని వెళ్ళారు, కానీ నన్ను మా అన్నని మాత్రం మా మమ్మీ వాళ్ళు మందిరంలో పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. మందిరంలో నుంచి నేను స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని. ఎప్స్ ఆంటీ, ఎఫ్రాయిమ్ అమ్మ వాళ్ళందరూ నన్ను బాగా చూసుకునేవాళ్ళు. మమ్మీని ఒక పెద్ద కూతురులాగా అరుణదాస్ అంకుల్ చూసుకునేవాళ్ళు. ఎంతో ఆత్మీయంగా బలపడుతూ, అసలు ఒక్క సండే మేము వెళ్ళకపోతే దూరమైనప్పటికీ కూడా రిక్షా వేసుకొని సోమవారం ఉదయమే మా ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. ఎందుకు మీరు రాలేదు అని. అప్పటి కాలంలో ఫోన్స్ కూడా లేవు కాబట్టి మా ఇల్లు చక్కగా దర్శించేవాళ్ళు, చాలా ప్రేమ చూపించేవాళ్ళు. అలా పెరుగుతూ పెరుగుతూ వస్తున్నప్పుడు అన్ని విషయాలలో, మందిరంలో పనిచేసే విషయంలో ఈ దినం నేను ఈ విధంగా ఉన్నాను అంటే దైవజనుల కుటుంబంలో అయితేనేమి, సంఘంలో అయితేనేమి అన్ని పనులు చేశానండి. ఈ పని చేయలేదని లేదు, అన్ని పనులు నేను చేస్తాను. అది మా తల్లిదండ్రులు నేర్పిస్తూ వచ్చారు. తర్వాత ఇదంతా ఇప్పుడు నా జీవితాన్ని ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అది నాకు ఒక కళలాగా కనపడుతుంది, ఒక డ్రీమ్ అనమాట. నా డ్రీమ్ అంతా దేవుడు నెరవేర్చాడు అనేది మాత్రం చెప్పగలను. అలా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు నేను అక్కడే మేము అక్కడే చదువుకున్నాను. నేను తర్వాత డిగ్రీ వచ్చేటప్పుడు డాడీకి మళ్ళీ తిరిగి కడపకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తిరిగి మేము కడపకు వచ్చాము. కడపకు వచ్చినప్పుడు బేర్షివా ప్రార్థన మందిరం వైపు మాకు ఇల్లు ఎక్కడ దొరకలేదు. దొరక్కపోతే బ్రాంచ్ మందిరమైన బేతేలు మందిరం దగ్గర మాకు హౌస్ దొరికింది ప్రకాష్ నగర్లో. దొరికినప్పుడు సరే అంత దూరం మళ్ళీ బేర్షిబాకి ఎందుకు వెళ్ళటం అనే ఉద్దేశంతో బేతేల్ మందిరంలోకి మేము వెళ్తూ వచ్చాము. అంటే చిన్న వయసులో నుంచి అన్ని మీటింగ్స్ మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ మా అన్న గురించి ఒక మాట చెప్తానండి. వాడు కూడా గవర్నమెంట్ స్కూల్, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. కానీ మా అన్న స్కూల్కి వెళ్తున్నాడు, కానీ మేము స్కూల్కి వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ వాడు రాజకీయంగా తిరుగుతూ వచ్చాడని మాకు తెలియదండి. ఒక రోజు పేపర్లో పడిన తర్వాత అక్కడ ఏరియా రమణారెడ్డి దగ్గర ఎమ్మెల్యేతో పాటు తిరుగుతూ పక్కనే ఉన్నాడు అనమాట వీడు ఫొటోస్లలో. అలా ఉన్నప్పుడు ఒకరోజు ఎవరినో వీళ్ళందరూ కలిసి వెళ్ళి చంపడానికి వెళ్ళినప్పుడు ఆ టీంలో మా అన్న కూడా ఉన్నాడు. మా అన్న కూడా ఉన్నప్పుడు మా అన్న చాలా దాచిపెట్టుకుంటూ ఉండేవాడు, అలా తిరుగుతూ ఉండేవాడు వాళ్ళతో పాటు. ఎంత వద్దని చెప్పినా కూడా వినలేదు. అలా కత్తి పట్టుకొని తను వెళ్ళేవాడు. ఇంట్లోకి వచ్చిన కత్తి లోపల ఇలా ప్యాంట్ లోపల పెట్టుకొని ఉండేవాడు. ఇంట్లోకి వస్తే తలుపు వేసేసి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. మేము ఒకరోజు ఇలా మీటింగ్స్ అన్ని ముగించుకొని మేము వస్తున్నాము. ఒకరోజు దైవ సేవకుల మీటింగ్ అనమాట. అక్కడ జిల్లా దైవ సేవకుల మీటింగ్ జరిగితే అందరికీ మంచాలు వేసి అన్ని సర్దేసి డాడీ వాళ్ళు మేమంతా వచ్చాము. దాదాపు 1 or 2 అయిందనమాట ఇంటికి వచ్చేటప్పటికే. అంటే అప్పటికే మా అన్న కోసం వేరే వాళ్ళు చంపడానికి వచ్చారు. కానీ మా అన్న మిద్ద మీద అంటే మూలన పడుకున్నాడు. వాడు మెయిన్ కనిపించలేదన్నమాట. వాళ్ళు చంపడానికి వచ్చారు కానీ తప్పించుకున్నాడు వీడు. అంటే మేము చేసిన పరిచర్య వాడిని తప్పించిందని మాత్రం చెప్పగలను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒకరోజు ఇలానే రాజకీయంగా వెళ్తున్నప్పుడు కాజీపేట ప్రాంతంలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఏంటంటే ఆ జీప్ మొత్తం నలిగిపోయింది. జీప్ డ్రైవర్ చనిపోయాడు. ఆ అబ్బాయి కూడా మా వీధిలో అబ్బాయి. మా అన్న కూడా దాంట్లో ఉన్నాడు. మధ్యరాత్రి 1 గంటప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చి మా పక్కన వాళ్ళందరూ మమ్మల్ని తలుపులు కొడుతున్నారు అనమాట. లేయండి, మీ సంతోష్ కూడా చనిపోయాడు, వీధిలో వాళ్ళందరూ చనిపోయారు చాలామంది, దాంట్లో మీ కొడుకు కూడా ఉన్నాడంటే చాలా బాధపడి డాడీ బాగా ఏడ్చాడు, మమ్మీ వాళ్ళు బాగా ఏడ్చారు. సరే ఉదయాన్నే లేచి డాడీ అన్ని మార్చిరీ దగ్గరికి బాడీస్ అన్ని వెళ్ళాయని చెప్పి, కడప మార్చిరీ దగ్గరికి బాడీస్ వెళ్ళాయని చెప్తే డాడీ ఉదయాన్నే లేచి ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్ళాడు. కడపకు వెళ్ళినప్పుడు ఒకటే అన్ని మార్చిరీలోకి వెళ్ళి అన్ని డెడ్ బాడీస్ డాడీ వెతికాడు. ఎక్కడ మా అన్న బాడీ కనిపించలేదు. మా డాడీ చాలా బాధపడుతూ కనీసం బాడీ కూడా దొరకదా ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ బయటకు వచ్చినప్పుడు మా అన్న ఎదురుగా హోటల్లో నుంచి డాడీ అనుకుంటా బయటకు వచ్చాడంట. బయటకు వస్తే వాడికి ఒక్క దెబ్బ కూడా తగలలేదండి. ఎందుకు తగలలేదు అంటే, ఎప్పుడైతే 8 o'clockకి అది జరిగిందో, డాడీ ఆ కాలంలో యూడీసీగా పనిచేసేవాళ్ళు కదా, చాలా అకౌంటెంట్, చాలా వర్క్ ఉండేది. నైట్ 9, 10, 11, 12 కూడా ఇంటికి వచ్చేవాళ్ళు. కరెక్ట్ 8 o'clockకి కరెంటు పోయిందంట. కరెంటు పోతే మా డాడీ కాంపౌండ్లో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు మా అన్న కోసం. ప్రభా వాడి జీవితాన్ని మార్చు, వాడు ఇలా రాజకీయాల్లో తిరుగుతున్నాడు, లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాడు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చాడో ఆ సమయంలో ఇది యాక్సిడెంట్ జరిగిందని. అందరికీ దెబ్బలు తగినాయి, కానీ మా అన్నకు ఒక్క గీత కూడా ఇలా గీసుకోలేదు.
వెంటనే మా అన్నని ఉదయాన్నే తీసుకొని మా డాడీ ఇంటికి వచ్చిన తర్వాత మా వీధిలో ఉండే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారండి. మా ఇంటికి వచ్చి ఒకటే మాట చెప్పారు, మీ నాన్న మీ అమ్మ బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు, వెళ్తుంటే మేము ఏమో అనుకున్నాము, ఇదిగో ఆ దేవుడే నిన్ను రక్షించాడని చెప్పాడు. అయినప్పటికీ మన జీవితం మారలేదండి. మా అన్న చాలా బ్యాడ్ ఫ్రెండ్స్తో తిరిగేవాడు, చెప్పిన మాట వినేవాడు, చాలా రౌడీగా తిరిగేవాడు అనమాట. చాలా రౌడీగా ఉండేవాడు. అలా తిరుగుతూ ఉన్నవాడు వాని జీవితము అలా ఒక దినాన్ని రక్షించబడ్డాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, తిరిగి వాడు లోకంలో పడిపోయాడు. 2 years క్రితం వాడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడండి. తర్వాత అంటే ఒక మాట చెప్పగలను, ఎందుకంటే చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు వాడిని సేవకు సమర్పించారు. వాడు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, కానీ వాడు ఆ విధంగా పెరగలేదు. పెంచారు కానీ వాడు పెరగలేదు. అయినప్పటికీ తిరిగి వాడు దేవుని దగ్గరికి రాలేదండి. కానీ వాడు రక్షించబడ్డాడు కాబట్టి వాడు చనిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు నాకు చూపిస్తూ వచ్చాడు దేవుని దగ్గర ఉన్నట్లు. నేను దాని తర్వాత కొంచెం నెమ్మది పడుతూ వచ్చాను. అంటే నా విషయంలో కూడా నేను కూడా 1.5 years ఉన్నప్పుడు కూడా మా జేజీకి నాకు ఇద్దరికి చాలా భయంకరమైన సిక్ అవుతూ వచ్చానంట. మా జేజీ వచ్చి నా దగ్గరకు వచ్చి, నా ఆయుష్ కూడా నువ్వే పోసుకోమ్మా అని చెప్పి తను చనిపోయింది, నేను బ్రతికానంట. మా నాన్నమ్మలాగా నేను ఉంటానని అందరూ అంటారు. ఏదేమైనప్పటికీ దేవుడు నాకు ఈ లోకంలో ఈ జీవితాన్ని ఇచ్చాడు అంటే ఆయన కొరకు జీవించడానికి అని. డిగ్రీ తర్వాత మేము కడప వచ్చాము. అంటే చిన్నప్పటి నుంచి మేము ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు కూడా చాలా చోట్లకి, చాపాడు, చీపాడు, తర్వాత చుట్టుపక్కల ప్రొద్దుటూరు ప్రాంతంలో అన్నిటికీ నడుచుకుంటూ వెళ్ళి సువార్త పరిచయం చేస్తుందానండి నేను. ఎందుకంటే సువార్తలు పంచడము అంటే ఎవరు ఎక్కువ సువార్తలు అమ్ముతే వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు దైవజనులు. అలా ఏదో మేము సువార్తలు ఎక్కువ పంచాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళే వాళ్ళము. చాపాడు, చీపాడు ఆ ప్రాంతాలకైతే అలా వెళ్ళి నడుచుకుంటా ఈవినింగ్ ఒక విశ్వాసి ఇంట్లో మీటింగ్ పెట్టుకొని సెలవు వస్తే అది ఏదో ఒక స్వార్థ పరిచర్య ఉంటుంది. మందిరంలోనే గడిపే వాళ్ళము. ఊర్లకు వెళ్ళడం చాలా తక్కువ. ఎక్కువగా ఇంట్లో, ఇల్లు, స్కూలు, మందిరం, అంతకంటే ఇంకేం తెలియదండి. టీవీ కూడా లేదు, అసలు ఏమీ తెలియదు. ఎవరు ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటం కానీ అసలు ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు మమ్మీ వాళ్ళు. అలా జరుగుతున్న సమయాల్లో కూడా ఎంతగానో పరిచయం చేస్తూ మమ్మీ డాడీ సండే స్కూల్ టీచర్ నాకు మా డాడీ. తర్వాత బుక్ రూమ్ ఇన్ఛార్జ్గా పనిచేశారు. తర్వాత మమ్మీ కూడా VBS టీచర్స్గా పనిచేస్తూ వచ్చేది. అంటే ఒక్కటి బాగా నాకు గుర్తు ఏంటంటే, ఎవరు స్పెషల్ స్పీకర్ వచ్చినా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటికి ఖచ్చితంగా భోజనానికి రావాలి కంపల్సరీగా. అలా దైవజనులతో చాలామంది దైవజనులతో మాకు సంబంధం ఉందండి. మంచిగా అందరితో ఖచ్చితంగా డాడీ భోజనాన్ని పిలిచేవాళ్ళు. మందిరంలోనే ఎక్కువగా పెరుగుతూ వచ్చాం కాబట్టి అక్కడికి వచ్చిన దైవజనులు, తర్వాత ఎంపాల్ అంకులు, నెహమ్య అంకులు, అరుదాస్ అంకులు చనిపోయిన తర్వాత చాలామంది దైవజనులు, తిమోతి అంకులు, అందరు దైవజనులతో మాకు ఎంత మంచి బాంధవ్యం కలిగి ఉన్నాము. తర్వాత పెద్దమ్మ కూడా హెబ్రోన్లో పరిచయం చేస్తూ ఉంది. గిద్దలూరులో తాతయ్య వాళ్ళు కూడా మంచి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే భక్సింగ్ గారితోనే తాతయ్య కూడా బ్యాప్టిజం తీసుకుంటూ వచ్చారు. చాలా అంటే సాక్ష్యం అంటే ఇది ఒక గంటలో చెప్పేది కాదు, చాలా పెద్ద సాక్ష్యం, కానీ నేను కుదించి చెప్తున్నాను. తర్వాత ఏంటంటే నా జీవితంలో నేను డిగ్రీ చదువుతున్న సమయంలో డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు May 10th ఒక సెకండ్ సాటర్డే 1997లో తిమోతి అంకులు మాకు 1 day రిట్రీట్కి వచ్చాడు కడపకి, బేతేళ్ళకి. వచ్చినప్పుడు అక్కడ ఒక వాక్యము పెట్టి ఆ రోజు మాకు యూత్ రిట్రీట్ జరిగింది. కీర్తనలు 119 11వ వచనము, 9, 11వ వచనం. యవనస్తులు దేని చేత తమనాడుతో శుద్ధిపరచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుండే చేతనే కదా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఆ రోజు అంకుల్ మాట్లాడుతూ వస్తున్నప్పుడు, చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు పాపక్షమాపణ ఒప్పుకుంటూ వచ్చానులే, కానీ నాకు నిశ్చయిత అయితే లేదండి. అలా నేను వెళ్తూ అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చేదాన్ని. కానీ ఎప్పుడైతే అంకుల్ ఆ రోజు మాట్లాడుతూ వస్తున్నప్పుడు దేవుడు నన్ను సంధిస్తూ వచ్చాడు, నన్ను దర్శిస్తూ వచ్చాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. లాస్ట్లో ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు నేను నా హృదయపూర్వకమైన నా పాపములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చాను. నా చేయి కూడా ఎత్తి నేను పాపక్షమాపణ తీర్మానం రక్షణ తీర్మానం తీసుకుంటూ వచ్చాను. అలా దేవుడు నన్ను రక్షించుకున్నాడు నా జీవితంలో. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను రక్షించబడ్డాను.
అలా నన్ను రక్షించబడిన తర్వాత నా జీవితంలో అంటే ఏంటి అంటే రక్షించబడిన తర్వాత ఇంకా బ్యాప్టిజం తీసుకోవాలి, దాని కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాను. ఒక 3 నెలలకి నేను జూలై మొదటి వారంలో నేను బ్యాప్టిజం తీసుకుంటూ వచ్చాను. గాబ్రియల్ అంకుల్ నాకు బ్యాప్టిజం ఇస్తూ వచ్చాడు. అలా 3 నెలల తర్వాత మే, జూన్, జూలై తర్వాత నేను బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అందరూ మామూలుగా చెప్పేది ఏంటంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత శోధనలు వస్తాయి అని. 3 నెలలు నేను ప్రార్థన చేస్తూ వచ్చా, ప్రభా నేను బ్యాప్టిజం తీసుకోవాలని సిద్ధపరచు, నన్ను సిద్ధపరచు, నన్ను సిద్ధపరచు. ఈ విధంగా నేను రక్షించబడిన తర్వాత కూడా నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు సైతాన్ అనేది నువ్వు నీ పాపంలో క్షమించబడ్డాయా, నీకు నిశ్చయిత ఉందా అని అలా సైతాన్ మాట్లాడుతూ వస్తున్నప్పుడు నేను ఒకరోజు యూత్ మీటింగ్కి వెళ్తున్నాను, ఈవినింగ్, సండే ఈవినింగ్. ఒకరోజు అడుగుతూ వచ్చే, ప్రభా నా పాపములు క్షమించబడ్డాయి అని నాకు నిశ్చయిత నువ్వు నాకు దయచే ప్రభా అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ రోజు వాక్యం ద్వారా అక్కడ నిలబడిన అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. పడమరికి తూర్పు పెద్ద దూరము, నీ పాపం నేను అంత దూరపరిచి ఉన్నానని మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నాకు నిశ్చయిత కలిగింది, బ్యాప్టిజం తీసుకోవాలనుకున్నా. 3 నెలలు బ్యాప్టిజం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాను. నీతి యావత్తు ఈ భూమి మీద ఈ విధంగా జరగాలని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా దేవుడే దీనికి మాదిరిగా ఉన్నాడని ఉద్దేశంతో నేను బ్యాప్టిజం తీసుకుంటూ వచ్చాను. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత శోధనలు వస్తాయి, ఏదో ఒక శ్రమ వస్తుంది అని అంటారు. తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నా సెకండ్ రిజల్ట్స్ వచ్చాయి, నేను పాస్ అవుతూ వచ్చాను. అలా ఫైనల్ ఇయర్ అయిపోయింది. తర్వాత బేతెల్ మందిరంలో నేను ఆత్మీయంగా పెంచబడుతూ వస్తున్నాను. అంటే నేను రక్షించబడిన తర్వాత అలా నా జీవితం వెళ్తున్నప్పుడు 97లోనే దేవుడు నాతో ఒకరోజు మాట్లాడుతూ వచ్చాడు. చిన్న బిడ్డల మధ్య పరిచయం నువ్వు చేస్తావా అని దేవుడు నన్ను అడుగుతూ వచ్చాడు. అడిగినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను ప్రభా చిన్న బిడ్డల మధ్య పరిచర్యని నేను దేవుడి దగ్గర కమిట్ చేసుకుంటూ వచ్చాను. మేమందరం ఒక టీమ్గా ఉండేవాళ్ళము. ఆ టీమ్గా ఒక అములక్క, హెప్సెక్క, చిట్టి, మేమందరం చాలామంది ఒక 8 మెంబర్స్ టీమ్గా ఉండేవాళ్ళము. సోనీ, బేబీ, మేమందరం కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళము. బేబక్క, మేమందరం ప్రార్థన చేసుకునే వాళ్ళం. ప్రార్థన చేస్తుంటే వీక్లీ వన్స్ ప్రేయర్ చేసుకునే వాళ్ళం, మంత్లీ వన్స్ ఏమో ఆల్నైట్ ప్రేయర్ కూడా చేసుకునే వాళ్ళం. అలా మేము చదువుకుంటున్న సమయాల్లో మేము ఎంతగానో ఆత్మీయంగా బలపడుతూ పోషించబడుతూ వస్తున్నాం. ఎఫ్సి అక్క అని మా పెద్దమ్మ కూతురు, ఆత్మకూరులో తను ఇప్పుడు సేవకురాలుగా ఉంటుంది. ఆ అక్క నాకు ఎంతో ఇన్స్పిరేషన్. ఏంటంటే ఎంతగానో నన్ను బలపరుస్తూ వచ్చేది. లోకంలో శోధనలో పడిపోయినప్పుడు దేవునికి దూరంగా వెళ్తున్న సమయాల్లో నన్ను హెచ్చరిస్తూ వచ్చేది. ఏంటి నువ్వు దేవునికి దూరంగా ఎందుకు వెళ్తున్నావు, ప్రార్థన ఎందుకు చేసుకోవట్లేదు, బైబిల్ ఎందుకు చదువుకోవట్లేదు, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు, ఎందుకు ఒకవేళ ఉమ్మి వేస్తే ఆకాశం మీదకి అది ఎవరి మీద పడుతుంది, అది నీ మీదనే పడిద్ది కదా, నీకే నష్టము, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని నన్ను సంధిస్తూ దర్శించేదక్క. అలా అక్క ద్వారా నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడేదాన్ని, ప్రార్థనాపూర్వకంగా ఉండేవాళ్ళము. అలా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో నాది 98లో నాది డిగ్రీ అయిపోయింది. అయిన తర్వాత నేను తర్వాత డాడీ అంటే ఏంటంటే బీఈడి చదివించాలన్నారు డాడీ. బీఈడి చదివిస్తే ఎక్కడన్నా టీచర్కి ఇస్తారు, పల్లెలలో ఉండాలనే ఉద్దేశం నిజంగానండి నాకు ఇష్టం లేదనమాట. మంచి సిటీలో ఉండాలని ఇష్టము. ఆ విధంగా నేను ప్రార్థన చేసుకునేదాన్ని. బీఈడి వద్దు డాడీ అని చెప్పి డిగ్రీ డాడీ 2 years కోర్స్ కంప్యూటర్ కోర్స్ చేశానండి. ఒరాకిల్, C++, జావా, మొత్తం 2 years కోర్స్ చేశాను. 2 years రెగ్యులర్గా నేను చదువుకుంటూ వచ్చాను వెళ్ళి. తర్వాత టాలీ కూడా చేశాను అనమాట. తర్వాత జాబ్ చేసేదాన్ని. తర్వాత అలా ప్రార్థన చేసుకుంటాను. 2000 సంవత్సరంలో మేమందరం ప్రార్థన చేసుకుంటూ అప్పటికే మేమందరం ఒక టీమ్గా మారి మా అక్క నేనిద్దరం, మా ఎర్సక్క నేనిద్దరం కలిసి అంగడి వీధి అనే ప్రాంతం ఉంటుంది కడపలో, రైల్వే స్టేషన్ దాటిన తర్వాత. అక్కడ అక్కకి ఏదో దేవుడు చూపించాడు, పాప మనము అక్కడ పరిచయం మొదలు పెడదామని చెప్పి అక్క చెప్పినప్పుడు సరే అక్క వెళ్తాం పదాన్ని ప్రార్థన చేసుకొని ఒకరోజు సండే వెళ్ళినప్పుడు దారిలో వెళ్తుంటే 2 చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. అరే మేము ఇక్కడ సండే స్కూల్ చెప్తాము, మీకు బిస్కెట్స్ ఇస్తాము, దేవుని కథలు చెప్తాము, మీరు పిల్లల్ని తీసుకొని వస్తారా అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అక్క మేము చాలా మంది పిల్లలు మేము తీసుకొస్తాం అక్క అన్నప్పుడు అక్కడ ఒక చర్చి ఉండేది అనమాట, చార్లెస్ అన్న వాళ్ళ చర్చి. ఒక చిన్న రూము, ఆ అన్న మాకు ఆ రూము ఫ్రీగా ఇచ్చాడు ఆదివారం సాయంత్రం వాడుకోమని. అలా వాళ్ళిద్దరు పిల్లల్ని వాడుకొని దేవుడు అనేక మంది దాదాపు 100 మంది బిడ్డలు మేము సండే స్కూల్ ఎవ్రీ సండే వెళ్ళే వాళ్ళము. తర్వాత ఎస్సీ హాస్టల్స్లో మా చుట్టుపక్కల మా ప్రకాష్ నగర్లో ఉన్న ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్స్లో కూడా మేము పరిచయం చేసేవాళ్ళము.
టీమ్స్ వైజ్గా డివైడ్ అయిపోయి 2 మెంబర్స్గా వెళ్ళే వాళ్ళం అనమాట. వెళ్ళి పరిచయం చేస్తూ వచ్చేవాళ్ళము. అద్భుతమైన పరిచయం అంగడి వీధి ప్రాంతాల్లో మేము చేసామండి. అక్కడ మేము ఎవ్రీ సండే చేసేవాళ్ళము. తర్వాత 2 ఇయర్స్ మేము VBS కండక్ట్ చేసాం. ఎవ్వరం ఉద్యోగస్తులం కాదు, అందరం చదువుకునే వాళ్ళమే. కానీ దేవుడు మమ్మల్ని నడిపిస్తూ వచ్చినాడు. 2 ఇయర్స్ VBS చేసాము. సువార్త బహిరంగ సువార్త కూడా చేస్తూ వచ్చామన్నమాట. అద్భుతంగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. తర్వాత 2000లో మేము కడప జిల్లా యూత్ క్యాంప్, చిల్డ్రన్ క్యాంప్ పెట్టాలని ఆలోచన చేశాము. మేము అందరం ప్రార్థన చేస్తూ వచ్చాము, విశ్వాసంతో ప్రార్థన చేసాము. మా పేరెంట్సే మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అక్కడ జియోన్ స్కూల్లో అంతా మాకు ఫ్రీగా దొరికింది. మేము ప్రార్థన చేసుకుని వెళ్ళి అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ మాకు ఫ్రీగా చేస్తూ వచ్చారు. అన్ని విషయాలలో దేవుడు గొప్పగా 2000లో జరిగిన చిల్డ్రన్ క్యాంప్ని దేవుడు ఎంతగానో ఆస్వాదిస్తూ వచ్చాడు. అద్భుతంగా వేరే ఊర్ల నుంచి కూడా పిల్లలు వచ్చారు. వాళ్ళకి మంచిగా అన్ని అకామిడేషన్స్ ఇవ్వగలిగాం, మంచి ఫుడ్ పెట్టగలిగాం. ఒక్కొక్కరు మా డాడీ వాళ్ళే, మా టీంలో ఉన్న పేరెంట్సే ఒకరు గ్యాస్ ఇవ్వటం, ఒకరు బియ్యం బస్తా ఇవ్వటం, అలా మాకు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అలా మంచిగా లతాలింకన్ ఆంటీగా వాళ్ళు వచ్చారు. ఆంటీ వాళ్ళు మేము ప్రొద్దుటలో ఉన్నప్పుడే పరిచయం చేసేవాళ్ళు. ఆ విధంగా ఆ పరిచర్యలో నేను పెంచబడుతూ వచ్చానండి. లతాలింకన్ ఆంటీ పరిచర్య, చిల్డ్రన్ మినిస్ట్రీ చాలా అద్భుతమైన పరిచర్య. ఆ పరిచర్యలో నేను ఎంతగానో బలపడుతూ వచ్చాను. బలపడుతూ వచ్చిన తర్వాత ఆంటీ ద్వారా మేము 2000లో మాకు ఫ్రీగా ఆంటీ వచ్చి కిడ్స్ క్యాంప్ నడిపించారు. 2000 అంటే దేవుని పని మనం చేసినప్పుడు దేవుడు మన పని చేస్తాడని 2000 అయిన తర్వాత ఒక్కొక్కరికి మాకు మ్యారేజెస్ అవుతూ వచ్చాయి. అంటే ఆ కాలంలో డిగ్రీ అయిన తర్వాత ఇంకా నేను కంప్యూటర్ కోర్స్ చేసిన తర్వాత నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో MA పొలిటికల్ సైన్స్ కట్టాను, చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. నేను ఒకటే అంటే అప్పుడు కాలంలో బాగా దినకరన్ గారి మెసేజెస్ వినేదాన్ని. ఎప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, ఎవరు పాల్ దినకరన్ గారు వాళ్ళ మెసేజ్ గారు. ఏదైనా మనము వివాహం చేసుకోవాలంటే మనకు కొన్ని ఉంటాయి కదా హ్యాబిట్స్, మనకి ఎవరెవరు ఎలాంటి వాళ్ళు కావాలో అవన్నీ పెట్టుకొని మీరు రాసుకొని ప్రార్థన చేసుకోవాలి, అప్పుడు అవన్నీ మీకు నెరవేరబడతాయని చెప్పినప్పుడు నేను కూడా అన్నీ రాసుకున్నానండి. మంచి ఫ్యామిలీ కావాలి, మంచి సింగర్ కావాలి, మంచి గవర్నమెంట్ జాబ్ కావాలి, హెబ్రోన్ ఫెలోషిప్ అయి ఉండాలి, తర్వాత మంచిగా నన్ను చూసుకున్న వ్యక్తి అయి ఉండాలి, రక్షించబడి బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి అయి ఉండాలని చెప్పి ప్రార్థన అన్నీ నేను అలా రాసుకుంటూ వచ్చాను. తర్వాత అలా ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాళ్ళము. వివాహం కొరకు కూడా ప్రార్థన చేసుకునేదాన్ని. అలా డిగ్రీ చదివేటప్పుడే అనుకుంటా దినకరన్ అంకుల్ కూడా వచ్చారు. అప్పుడు కూడా నేను ఆ మీటింగ్స్లలో మేము వాలంటీర్స్గా వర్క్ చేసాము. అది కూడా ఒక బ్లెస్సింగ్ అనుకుంటా నేను ఎప్పుడు. అంటే హెబ్రోన్ ఫెలోషిప్ అయినప్పటికీ కూడా మామూలుగా హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు ఏంటంటే వేరే చర్చెస్కి వెళ్ళరండి, అసలు దేనికి వెళ్ళరు. మీరు ఎంత పిలవండి అసలు రారు. కానీ డాడీ మాత్రం నన్ను చిన్నప్పటి నుంచి యంగ్ గర్ల్గా ఉన్నప్పుడు IM మిషనరీ వాళ్ళ దగ్గరికి పంపించేవాళ్ళు. హ్యాపీ ఈవినింగ్ అని జరిగేది ఎవ్రీ సండే. తర్వాత ప్రసన్న కుమార్ అంకుల్ వాళ్ళు యూత్ రిట్రీట్స్ పెడుతున్నప్పుడు CSIలో SPGలో అలా వెళ్ళేదాన్ని నేను. ఆల్ చర్చెస్ వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు, వాళ్ళ ద్వారా నేను వెళ్తూ ఉండేదాన్ని. అలా బలపడుతూ వస్తున్న సమయంలో బేతేల్ మందిరంలో అలా పెరుగుతూ వచ్చాను ఆత్మీయంగా ఎంతగానో. ప్రార్థన చేసుకుంటూ వివాహ సమయం వచ్చింది, ఆసన్నమైంది. ఒకటి ప్రార్థన చేసుకుంటూ వచ్చా. ప్రభువా, నా వివాహ విషయంలో నా బంధువులు ఎవరు నాకు సంబంధం తీసుకురాకూడదు. ఎందుకు అంటే మేమే వివాహం చేశామనే మాట నేను ఎవరి ద్వారా అనిపించుకోకూడదు. నీ చిత్తం అయితే దైవజనుల ద్వారా తీసుకొని రా ప్రభు అంటూ నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. నాకు సంబంధాలు వచ్చాయి. కానీ డాడీ ఒకటే మాట చెప్పారు, భక్సింగ్ గారి ఫెలోషిప్ తప్ప వేరే ఫెలోషిప్ వాళ్ళకు నా బిడ్డను ఇవ్వను అని కరాఖండిగా చెప్పేశాడు. అంటే 2-3 సంబంధాలు వచ్చాయి కానీ వాళ్ళ ఇంటి వరకు కూడా రానివ్వలేదు. యవన కాలంలో అనేక సార్లు శోధించబడినప్పుడు దేవుడు నన్ను నిలబెడుతూ వచ్చాడు. ఈ విధానంలో 2003 సంవత్సరంలో జనవరి నెలలో ఆఫీస్ దగ్గరికి ఇప్పుడు హెబ్రోన్ ఫెలోషిప్లో వాడబడుతున్న మత్తయ్యన్న, మా వారికి మేనమామ కొడుకు అనమాట. ఆ అన్న డాడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాడీ నాకు ఫోటో ఇచ్చారు. పాప డిగ్రీ అయిపోయి కంప్యూటర్స్ చదివింది, MA కూడా చేస్తుంది అని చెప్పారు. చెప్పినప్పుడు సంబంధాలు ఎవరైనా సంబంధం ఉంటే మంచి ఫ్యామిలీ ఉండేవాళ్ళు చూడండి అని చెప్పారు. 2002లోనే నాకు అంటే డాడీ వాళ్ళ ఆఫీస్లోనే కంప్యూటర్ ఆపరేటర్గా పోస్టింగ్ పడితే సరే అని చెప్పి నేను కూడా అప్లై చేశాను. ఎగ్జామ్ బాగా రాశాను. తర్వాత
నాతో పాటు మా సండే స్కూల్ పిల్లలు కూడా ఒక అబ్బాయి కూడా ఉండేవాడు, జేమ్స్ అని. ఆ అబ్బాయి కూడా నేను చాలా క్వశ్చన్స్ చెప్పాను అనమాట. నా పక్కనే పడ్డాడు. అలా ఇద్దరం, ఆ అబ్బాయి పాస్ అయ్యి నేను పాస్ అయ్యాము. ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నేను అప్పటికి డిగ్రీ చదివి కంప్యూటర్స్ చేశాను. పీజీ నేను డిస్టెన్స్ చేస్తున్నాను కదా, అది ఇంకా నాది కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వకముందు ఇంకా వాళ్ళు పీజీకి 2 మార్క్స్ తీసుకున్నారు అనమాట. ఆ అబ్బాయి పీజీ చేశాడు. నాకు రావాల్సిన జాబ్ ఆ అబ్బాయికి వెళ్ళింది. సరే ఏదైనా దేవుని చిత్తం కాదులే, గవర్నమెంట్ ఉద్యోగం చేయటం అని నేను డిసైడ్ అయిపోయాను. తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక సిఎస్ఐ సంబంధం వచ్చింది. అది మాకు చుట్టాలని ఇంటి దగ్గరికి రానిచ్చారు. కానీ వాళ్ళు సిఎస్ఐలోనే మ్యారేజ్ అంటే డాడీ అసలు ఒప్పుకోలేదు. వద్దండి, మేము హెబ్రోన్ ఫెలోషిప్లోనే మ్యారేజ్ చేయాలి మా పాపకి అని చెప్పాడు. సరే అని చెప్పి అప్పటికే మా అన్నకు మ్యారేజ్ అయిపోయింది. మా అన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రెడ్డిస్ అమ్మాయిని. వాడి జీవితం అలా నడుస్తూ ఉంది. వాడు స్టూడియో మంచి ఫోటోగ్రాఫర్ అనమాట. కడపలో ఏ చర్చిలో ఏది జరిగినా ఖచ్చితంగా వీడే ఫోటోగ్రాఫర్గా ఉన్నాడు. మంచి టాలెంట్ దేవుడు ఇచ్చాడు. చదువు లేకపోయినప్పటికీ కూడా మంచిగా వాడు ఒక స్టూడియో రన్ చేసుకుంటూ చక్కగా ఉన్నాడు. ఆ సమయాల్లో 2003లో బేతేల్ మందిరంలో జోసెఫ్ ఆనందరాజ్ అన్న దైవజనుడుగా ఉన్నాడు. నాకు జనవరిలో ఈ ప్రపోజల్ వచ్చింది అనమాట. ప్రపోజల్ వచ్చినప్పుడు మా టీంలో అక్క వాళ్ళు, జ్యోతక్క, అమలక్క వాళ్ళు, మేమందరం ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు నా కోసము. ఆ రోజు నాకు ప్రపోజల్ వచ్చినప్పుడు నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఆ రోజు మేము బయటకు వెళ్ళాలనుకున్నాము, కానీ అక్క వాళ్ళు వచ్చారనమాట. ఏంటి పాప రాలేదు అని. వచ్చినప్పుడు ఇలా అక్క నాకు ప్రపోజల్ వస్తుందంట, ఇప్పుడు మధ్యాహ్నం వస్తారంట అక్క అన్నప్పుడు, సరే కూర్చో ప్రార్థన చేద్దాం, ఎందుకు భయపడతావు, ఏదైనా దేవునికి అసాధ్యమైనది లేదు కదా పాప అని చెప్పి వెంటనే అక్క వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు నాతో ఆ రోజు స్పష్టంగా కీర్తనలు 85 12వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యెహోవా ఉత్తమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. అలా ప్రార్థనలోకి వచ్చినప్పుడు నాకు 85:12 ఇలా కనపడుతుంది అనమాట. ఏంటి ఇది కనపడుతుంది అని చెప్పి ప్రేయర్ అయిన తర్వాత అక్క కూడా ప్రవచనం చెప్పింది. ఇది రాబోతున్న సంబంధము, ఇది దేవుని చిత్తానుసారమైనది, నువ్వు దీనికి లోబడితే నీ జీవితం బాగుంటుంది అని. అయిపోయిన తర్వాత అక్క నాకు దేవుడు ఈ వాక్యం చూపించాడు అక్క అన్నప్పుడు, ఇది అన్ని విషయాల్లో నువ్వు దీన్ని ఓకే చెయ్యి, వాళ్ళు రాకముందే దేవుడు బయలుపరుస్తున్నాడు పాప అని చెప్పినప్పుడు ఓకే అక్క అని చెప్పి నేను ప్రార్థన పూర్వకంగా మేము ఆ రోజు రెడీ అయ్యి వాళ్ళ దగ్గర మా హస్బెండ్ వాళ్ళు వచ్చారు ప్రపోజల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే మా తోడుకోళ్ళు ఉంటుంది రాధిక, మా వాళ్ళ అక్కే ఆవిడే ఫస్ట్ వచ్చారనమాట మా ఇంటికి. ఆవిడకు మా ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే ఒక పీస్ లాంటిది తనకి అనిపించిందంట మనసులో. అనిపించినప్పుడు వాళ్ళు అప్పుడే ఇష్టపడ్డారు. ఇంకా ఆ రోజు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను చూసేసి వెళ్ళిపోయారు. నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ కాలంలో ఏంటంటే అమ్మో పెళ్ళి అంటే చాలా భయం అనమాట. ఎలా చూసుకుంటారో ఏంటో, ఆడపడుచులు గోల, అత్తమ్మ వేధిస్తారు, ఇవన్నీ చాలా భయాలు ఉండేవి. కానీ ఈ భయాల్లో నుంచి నా డైలీ పోర్షన్ ఏంటంటే ఆ రోజు వాళ్ళు వచ్చిపోయిన తర్వాత ఇర్మియా 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా. ఏదైనా చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక భక్తి ఏంటంటే ఒక విశ్వాసం ఏంటంటే పిచ్చిగా దేవుడిని నమ్మేదాన్ని అనమాట. ఏదైనా గుడ్డిగా ఇది నా జీవితంలో చేస్తాడు దేవుడు అంటే అంతే ఇంకా చేస్తాడు, అలా గుడ్డిగా నమ్మేదాన్ని. ఏ లోటు లేకుండా డాడీ పెంచుతూ వచ్చాడు. ఎందుకంటే ఒక్కదాన్నే కూతుర్ని, డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. అసలు ఏ లోటు నా జీవితంలో ఎప్పుడుండే, ఎవ్రీ వీక్ సండే ఒక మంచి టాప్ కొత్తది వేసుకునేదాన్ని అనమాట. అంటే అలా మంచిగా పెరుగుతూ వచ్చిన దాన్ని. అలా చదువుకుంటూ ఏది కావాలంటే ఇది ఖచ్చితంగా నా ముందుకు రావాల్సిందే, అలా పెరుగుతూ వచ్చాను. దేవుడు ఈ వాక్యంతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడితే నేను డాడీతో ఒకరోజు చెప్పినప్పుడు డాడీ డైలీ పోర్షన్ కూడా ఇదే అంట. అయితే దేవుడు ఇంకా నాకు ఒక కన్ఫర్మ్ ఇచ్చాడు. తర్వాత మొదటిది ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తున్నానని చెప్పాడు, అదొకటి. ఇది రెండోది. తర్వాత ఆ వీక్లోనే మాకు బేర్షబాకి అరవింద్ మంకులు వస్తున్నప్పుడు మీటింగ్ జరుగుతుంది, వెళ్తున్నాం అనమాట. నేను ఒకటే ప్రార్థన చేసుకుని వెళ్ళా, ప్రభా నేను వెళ్ళి అక్కడ కూర్చున్న వెంటనే ఏదైతే నాకు తెలియదు, ఆయన ఏ వాక్యం చెప్తారో నాకు తెలియదు, కానీ వివాహం గురించి చెప్పాలి. అది వివాహం గురించి చెప్తే ఖచ్చితంగా అది నాకు ఒక కన్ఫర్మేషన్ అవుతుంది. ఈ సంబంధానికి నేను ఓకే చెప్తాను ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని కూర్చున్న వెంటనే ఆయన కుమారి నీ తల్లిని నీ తండ్రిని విడువుము,
కీర్తనల గ్రంథం 44 అధ్యాయంలో ఉంటుంది కదా, నీ తండ్రి ఇంటిని మరువుమా, నీ వివాహం గురించి చెప్తున్నాడు. నేను అంత స్టన్ అయిపోయినానంటే, అసలు ప్రభు నిజంగా నువ్వు నాకు కన్ఫర్మేషన్ ఇస్తున్నావు అని చెప్పి నేను అక్కడే దేవుని 45 అధ్యాయంలో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి యొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. అబ్బా నిజంగా ఇది నాకు కన్ఫర్మేషన్ ఇచ్చావయ్యా అని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. తర్వాత వీళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక సండే ఆ రోజు కూడా నేను ప్రార్థన చేసుకున్నాను. ఇంకో కన్ఫర్మేషన్ నాకు కావాలి ప్రభా, నువ్వు నాతో మాట్లాడాలి. వివాహము అనే మాట ఏదైనా సరే దైవజను నోట్లోంచి రావాలి ప్రభు అని ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఆయన వివాహం గురించి చెప్తున్నాడు. ఈ లోక వివాహం కంటే పరలోకంలో మనము ఆయన వధువుతో మనం వివాహం చేసుకోబోతున్నామని, సంఘము ఆయన వధువుగా రాబోతుందని చెప్పి, దేవుడు రాబోతున్నాడు వధువుగా అని చెప్పాను. వివాహం అని ఆయన మాట్లాడేసరికి ఒళ్ళంతా షేక్ అయిపోయింది నాకు. వెంటనే కన్ఫర్మ్ చేసి ఓకే చెప్పేశాను నేను. మా హస్బెండ్ వాళ్ళు నేను ఏదైతే అనుకుంటూ వచ్చానో, నేను ఏదైతే ఆశపడుతూ, నేనైతే వచ్చాను, ఏదైతే నేను రాసుకున్నానో, ప్రార్థన చేస్తూ వచ్చానో, ఈయన కూడా రక్షించబడ్డాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, ఎస్ఎన్ అంకుల్తో బ్యాప్టిజం తీసుకున్నాడు. తర్వాత అత్తమ్మ మా హెబ్రోన్ ఫెలోషిప్కి వెళ్ళేవాళ్ళు, పాతకడప బ్రాంచ్లో వెళ్ళేవాళ్ళు అత్తమ్మ. తర్వాత భయంకరమైన విగ్రహారాధన కుటుంబం అనమాట మా హస్బెండ్ వాళ్ళ కుటుంబము. ఆ విగ్రహారాధన కుటుంబము భయంకరమైన పూజలు. మా అత్తమ్మ ఊర్లోనే ఒక రాముని గుడి కట్టించారు. భయంకరం. ఈయన పేరు శ్రీనివాసులు, మా మరిది పేరు తిరుమల. బాగా గుండ్లు కొట్టించుకొని మా వారు వాళ్ళు కట్టించిన ఆ గుడిలోనే పూజ చేసేవాడు. ప్రతి శుక్రవారము పూజలు చేసేవాడు. కానీ ఈయన డిగ్రీ అయ్యి ఎంబీఏ చదివేటప్పుడు హనుమాన్ జంక్షన్కి తన ప్రాజెక్ట్ వర్క్ వచ్చినప్పుడు అక్కడ రక్షించబడి బ్యాప్టిజం తీసుకున్నాడు. ఏసన్ అంకులు తనకి మార్కుగా పేరు పెడుతూ వచ్చారు. అలా ఆయన ఆత్మీయంగా బలపడుతున్న సమయాల్లో నాకు వచ్చిన ఈ సంబంధము, అత్తమ్మ కూడా మంచి ఆత్మీయురాలు, ప్రార్థనా పర్రాలని తెలిసింది. ఇద్దరే అనమాట. అంటే మా ఆ ఊరి చుట్టుపక్కల వాళ్ళను అడిగితే మంచి ఫ్యామిలీ, మంచి క్యారెక్టర్ గల ఫ్యామిలీ. అసలు అబ్బాయిలకి ఏమీ తెలియదు, లోకం అంటే ఏమీ తెలియదు. చక్కగా పాటలు పాడతాడు ఈయన, చాలా మంచి సింగరు. తర్వాత నేను ఏదైతే అడుగుతూ వచ్చానో, మంచి ఫ్యామిలీ కావాలని హైట్ అడిగాను, అవన్నీ నేను అడిగినవన్నీ దేవుడు నాకు ఇచ్చాడండి. ఎందుకంటే యవనస్తులు వివాహాల కొరకు ఎదురు చూసే యవనస్తుల కోసం నేను చెప్తున్నా, మీరు ప్రార్థన చేసుకోండి, మీకు కావాల్సినవన్నీ మీరు రాసుకోండి. ఏదైతే మీరు అనుకుంటున్నారో వాటన్నిటి నెరవేర్చబడ్డానికి ప్రతిరోజు మీరు రాసుకున్న పాయింట్స్ మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఒక గవర్నమెంట్ జాబ్ విషయంలో మాత్రమే నేను అదొకటి ఎస్సీ అని ఉండకూడదని నేను అడుగుతూ వచ్చాను. కానీ దేవుడు ఆ రెండు విషయాలు నేను తగ్గించుకుంటూ వచ్చాను. గవర్నమెంట్ జాబ్ లేకపోయినప్పుడు అప్పటికి తను నంది పైప్స్లో జాబ్ చేసేవాళ్ళు. తర్వాత నన్ను చూసి వెళ్ళిన తర్వాత తనకి ఆ జాబ్ కన్ఫర్మ్ అయిందని అదొకటి. తర్వాత ఆయన నన్ను చూడడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఆదికాండం 24 అధ్యాయము ఇస్సాకు రిబ్కా అది డైలీ పోర్షన్ వచ్చిందంట తనకి. తనతో దేవుడు కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఈ విధానంలో మా వివాహం సెట్ అవుతూ వచ్చింది. ఫిబ్రవరి 26వ తారీఖున 2003 26వ తారీఖు ఐజక్ అంకుల్ నా ఎంగేజ్మెంట్ చేస్తూ వచ్చారు. తర్వాత 3 నెలల తర్వాత తిమోతి అంకుల్ మే 10వ తారీఖున 2003 తిమోతి అంకుల్ నా వివాహం జరిగిస్తూ వచ్చాడు. ఎంతో అద్భుతంగా నేనేదైతే మీకు చెప్తూ వచ్చానో, మామూలుగా హెబ్రోన్ ఫెలోషిప్లో ఏంటంటే వివాహం జరిగేటప్పుడు ముందు అమ్మాయితో మాట్లాడతారు. ఏ వాక్యాల ద్వారా నీతో ఈ పెళ్లి ఒప్పుకున్నావు, నువ్వు దేవుడి చిత్తం నువ్వు ఎలా కనుక్కున్నావు, దేవుడు నీతో ఎలా మాట్లాడాడు, ఎలా ఇది కన్ఫర్మేషన్ నువ్వు తీసుకున్నావని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అడుగుతారండి. అలా అంకుల్ మా ఇంటికి వచ్చారు. ఆ రోజు ఉదయాన్నే నేను రెడీ అయ్యాను. అడిగినప్పుడు అంకుల్ నేను ఇవన్నీ చెప్పాను అనమాట. చెప్పినప్పుడు అంకుల్ ఇలా నోటు మీద వేలేసుకొని, దేవుడు ఇంతగా నీ కన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా, నిజంగా నేను చాలా సంతోషమని. నేను మా ఆ రోజు వివాహ విషయంలో అంకుల్ వాక్యం చెప్పాడు కూడా మంచి సాక్ష్యం నా గురించి ఇస్తూ వచ్చాడు. ఎంత అద్భుతమైన వివాహం జరిగింది. 2003లో డాడీ చాలా ఘనంగా చేశాడండి. 2003లో అంటే అప్పటి వరకు ఎవరు అంత ఘనంగా చేయలేదు, చాలా ఘనంగా చేశాడు. ఇంకోటి ఏంటంటే మే 10 అంటే మే 1వ తారీఖు నుంచి మా ఇంటి నిండా బంధువులు, అటు పెద్ద ఫ్యామిలీనే ఇటు పెద్ద ఫ్యామిలీలే కాబట్టి సమ్మర్ హాలిడేస్ కాబట్టి మే 1వ తారీఖే మా ఇంటి నిండా బంధువులు. డాడీ ఏంటంటే మే 1వ తారీఖు నుంచి ఇంట్లో వంట మనిషిని పెట్టేశాడు. మే 13వ తారీఖు వరకు మా ఇంట్లో బయట వాళ్ళే, అంకుల వాళ్ళే వచ్చి వంటలు చేసేవాళ్ళు. అందరు ఏమన్నారంటే ఈ పెళ్లి కంటే ఇంట్లో ఒక చిన్న పెళ్లి చేశాడు అసలు అని. చాలా అద్భుతంగా చేశాడు డాడీ. 5-6 పొట్టేళ్ళు కట్ చేసి
కోసారు. ఎంతో అద్భుతమైన రీతిలో వివాహం జరుగుతూ వచ్చింది. దేవుని నామాన్ని గణపరచబడుతూ వచ్చింది. ఎందుకంటే ఆ ఇయర్ ఏంటంటే ఒక్క చుక్క వాటర్ కూడా లేవన్నమాట. చాలా 2003లో కడపలో అసలు ట్యాపులలో ఒక వాటర్ లేవు. ట్యాంకర్స్ ద్వారా మేము ట్యాప్ వాటర్ తెచ్చుకునే వాళ్ళం. అలా వివాహం కోసం వచ్చినప్పుడు ఎన్నో ట్యాంకర్స్ చాలా కష్టాలు పడుతుంది. ఒకటే నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చే, ప్రభా నీ నామం మాత్రమే మహిమపరచబడాలి, నీ నామం మాత్రమే మహిమపరచబడాలి. నా వివాహం విషయంలో దేవుడు ఎంతగానో మహిమపరుస్తూ వచ్చాడు. ఒకటే అడుగుతూ వచ్చా, ప్రభా నేను ఎక్కడైనా సిటీలో ఉండాలని ఇష్టం అనమాట. చెప్పాను కదా, బీఈడి చదివిస్తే నన్ను ఎక్కడన్నా టీచర్కి ఇచ్చేస్తే పల్లెల్లో ఉండాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో బీఈడి చదవలేదు. అలా ఈయన ఫస్ట్ జాబ్ నాకు విజయవాడలో అనమాట. సరే అని చెప్పి మేలో మ్యారేజ్ అయిన తర్వాత 1 month నేను అక్కడే ఉంటూ వచ్చాను, అత్తమ్మ వాళ్ళ దగ్గర, మమ్మీ వాళ్ళ దగ్గర. నేను జూలైలో నేను ఇక్కడికి విజయవాడకు వచ్చాను. విజయవాడకు వచ్చినప్పుడు కూడా ఏం చెప్పానంటే, ఈయనకి హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళ దగ్గరలోనే ఇల్లు చూడమన్నప్పుడు లబ్బిపేటలో ఒక ఇల్లు తీసుకున్నారు. వాళ్ళు హెబ్రోన్ ఫెలోషిప్కి వెళ్తారు. కానీ నేను తీసుకున్న ఇల్లు ఆయన అంత బాగాలేదని చెప్పి మేము అక్కడి నుంచి వెతుక్కుంటూ వచ్చినప్పుడు న్యూ ఆర్టీసీ కాలనీ విజయవాడలో ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే ఇల్లు ఇస్తారనమాట అంకుల్ వాళ్ళు. మత్తే శ్రీనివాసరావు అంకుల్ అని ఆ అంకుల్ పేరు, ఆ వీధి పేరు కూడా ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు టూలెట్ బోర్డు చూసినప్పుడు అప్పుడు బేతేల్ ఇక్కడ బేతేల్, నేను కడప బేతేల్ నుంచి విజయవాడ బేతేల్కి వచ్చాను. దేవుడు నన్ను ఇక్కడ నడిపించాడు. అప్పుడు మిలాంటన్ అంకుల్ సేవకుడుగా ఉండేవాళ్ళు. అలా అక్కడ ఇల్లు చూసినప్పుడు మిలాంటన్ అంకులే ఒక ఆటో ఆయనకు పంపించి చూపించమన్నప్పుడు ఆ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఇంట్లో నేను ఉంటూ వచ్చాను. దేవుడు ఎంతగానో నా జీవితం అంటే క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం ఏదో సాఫీగా వెళ్ళే జీవితం కాదు, కానీ నా జీవితం ఇలా 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 వెళ్తూ వచ్చింది. అంటే అంటే అన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ కష్టాలు, బాధలు, అది ఏదో ఇంట్లో సమస్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నేను ఎప్పుడు దేవుని అడిగేదాన్ని, 29:11 జ్ఞాపకం చేసుకుంటా. అన్ని సమాధానకరమైన ఉద్దేశంలో అన్నావు కదా ప్రభా, ఎందుకు అసమాధానకరమైన ఉద్దేశాలు వస్తున్నాయి? అయ్యా నువ్వు సరిచే, నువ్వు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చు అన్నప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తూ వచ్చేవాడు. అలా ఆత్మీయంగా బేతేల్ మందిరంలో కట్టబడుతూ వచ్చాను ఇక్కడ విజయవాడలో. ఇక్కడ కూడా నన్ను సండే స్కూల్ టీచర్గా అంకుల్ తీసుకున్నారు. అద్భుతమైన పరిచర్య జరిగిస్తూ వచ్చాను. నేను ఎప్పుడైతే రక్షించబడి దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాడు, 97 నుంచి నేను సండే స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదో దేవుడు ఈ పరిచర్యను నన్ను పిలుచుకున్న పరిచర్య, అందుకే నన్ను దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఎక్కడ విడిచిపెట్టబడలేదు. అన్ని విషయాల్లో దేవుడు ఎంతగానో వాడుకుంటూ ఇక్కడ కూడా బేతేల్లో వీబీఎస్లలో కానీ వాటిని కండక్ట్ చేసే విషయంలో కానీ, అప్పటి నుంచి విజయ నాతో పాటు నాకు మంచి స్నేహితురాలు. మేమిద్దరం కలిసి 2 years వీబీఎస్ కూడా కండక్ట్ చేస్తూ వచ్చాము. చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. తర్వాత అక్కడి నుంచి మేము బ్రాంచ్గా విడిపోతూ వచ్చాము. ఇలా ఆత్మీయంగా 2004లో నేను షైనీ పాప కావాలని ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు నాకు ప్రెగ్నెన్సీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు 1 year నాకు బెడ్ రెస్ట్ చెప్పారండి. చెప్పినప్పుడు ఈయన ఏం చేశారంటే, ఫస్ట్లో నేను జాబ్ చేసేదాన్ని, సంఘమిత్ర సొసైటీ అని దాంట్లో అకౌంటెంట్గా చేసేదాన్ని. చేసినప్పుడు ఈయన అన్నారు, వద్దు నేను క్యాంప్స్కి వెళ్తూ ఉంటాను, నువ్వు బయలుదేరి నువ్వు అమ్మోళ్ళ ఇంట్లో ఉండు, నేను వచ్చి అక్కడ చూస్తాను నేను అన్నప్పుడు నన్ను అక్కడే ఉన్నారు. వీక్లీ వన్స్ ఈయన వచ్చేవాళ్ళు. బాగా దారుణమైన పరిస్థితులు కూడా, అంటే బెడ్ రెస్ట్ ఇచ్చారు. బాగా వామిటింగ్స్, 9 months వామిటింగ్స్ అయ్యే చక్కటి పాపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. టైం అయిపోతుందని కూడా నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేయొచ్చా జెస్సీ? జెస్సీ ఆంటీ కంటిన్యూ చేయొచ్చు ఆంటీ. ఓకే సరే. అలా పాప పుట్టిన తర్వాత దేవుడు అంటే ఒకటే, నేను డెలివరీ అయిన తర్వాత పిల్లల చెవుల్లో దేవుని వాక్యం, జోసెఫ్ ఆనందరాజన్న వచ్చి పుట్టిన వెంటనే అంటే నేను ఆ రోజు నొప్పులు పడుతున్నప్పటి నుంచి మా దైవజనులు నా దగ్గరే ఉన్నారు, గ్లోరీ అక్క వాళ్ళు. తను అన్ని చేసి పంపించింది, బిర్యానీ మళ్ళీ ఎప్పుడు తింటావో అని చెప్పి దగ్గరుండి. వాళ్ళు డెలివరీ అయిన తర్వాత వచ్చి షైనీ పుట్టిన వెంటనే చెవుల్లో దేవుని వాక్యం చెప్పడము. తర్వాత అక్కడే ఈశ్వరెడ్డి పాస్టర్ గారు అని ఉండేవాళ్ళు. అంకుల్ నాకు ఒక మాట చెప్పారనమాట, అమ్మ పాపకు పాలిస్తావు కదా మధ్యరాత్రుల్లో, పాప పాలిచ్చేటప్పుడు నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటామ్మా, నువ్వు చేసే ఈ ప్రార్థన పాప జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతూ వస్తుంది అన్నప్పుడు షైనీ ఖచ్చితంగా 1:30 అలా నేను పాలకు లేపేదాన్ని. అలా షైనీ పాలు తాగుతున్నప్పుడంతా 1 గంట సేపు పాలు తాగిన చేతులు ఎత్తి ప్రార్థన చేసేదాన్ని, ప్రభా ఈ బిడ్డను నాకు ఇచ్చావు, నీ కొరకు వాడుకో ప్రభా అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. అలా ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు అసలు షైనీ నేను ఎలా పెంచానో కూడా నాకు తెలియదు, చాలా సైలెంట్. అసలు డెలివరీ అయ్యి పాప ఇంట్లో ఉంది అన్నది కూడా ఎవరికి తెలియదు అనమాట.
పాలు తాగుతుంది, ఉయ్యాలు లేస్తే ఊగుతుంది, నిద్రపోతుంది, అంతే. చిన్నప్పటి నుంచి చాలా దైవికంగా నేను పెంచుకుంటూ వచ్చాను. అంటే ఏది కూడా నన్ను అడగకూడదు అనేది తను నేర్పిస్తూ వచ్చాను. చిన్నప్పటి నుంచి ఆత్మీయంగా తల మీద ఖచ్చితంగా ముసుగుండాల, కుటుంబ ప్రార్థనలు అయితేనేమి, ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ప్రేయర్లో కంపల్సరీగా ఆ చిన్నపిల్లలైనా ప్రార్థన చేయాలి. ఇలా కొన్ని కట్టుబాట్లు నేను నేర్చుకుంటూ వచ్చాను నా తల్లిదండ్రుల దగ్గర. నేను నా బిడ్డలకు నేర్పించుకుంటూ వచ్చాను. అలా ముందు పుట్టిన సమయంలో షైని పుట్టిన తర్వాత 4 years అవుతున్నా కూడా నాకు పిల్లలు పుట్టలేదన్నమాట. బాగా ఏంటంటే వెయిట్ వచ్చేసాను 90 kgs. అందరూ ఏమన్నారంటే నువ్వు లావు అయిపోతున్నావు, ఇంకా నీకు పిల్లలు పుట్టరులే అని. అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా కూడా ఆ ఊర్లో అందరు పల్లె కాబట్టి అందరూ అడిగేవాళ్ళు అనమాట. అడిగినప్పుడు నేను ఒకటే దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ వచ్చా, ప్రభా మనుషుల మాట నా మీద ఎప్పుడు జరగకూడదు ప్రభా, నీ చిత్తం అయితే నాకు ఒక ప్రెగ్నెన్సీ నువ్వు నాకు ఇవ్వు ప్రభా, కుమారుని ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసేదాన్ని. షైని కూడా అడిగేదన్నమాట, నా పొట్ట మీద చేయి పెట్టి ప్రభా నాకు ఒక తమ్ముడిని ఇవ్వు ఆడుకోవడానికి, అందరి ఇళ్ళలో తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, నాకు ఒక తమ్ముడిని ఇవ్వని తను కూడా ప్రార్థన చేసి నేను కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ప్రార్థన చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు దహించు అగ్ని అనే మీటింగ్స్ జరిగేవి. నేను ఎవ్రీ మంత్ వెళ్ళేదాన్ని అనమాట. 15th హెబ్రోన్ ఫెలోషిప్ అయినా పక్కకు వెళ్తాను కదా, అలవాటు ఉంది. ఆల్నైట్ ప్రేయర్కి వెళ్ళేదాన్ని. ఒకరోజు ఆల్నైట్ ప్రేయర్లో నేను ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో నాకు ఏంటో పైనుంచి ఇలా ఒక లైట్ నా మీద వచ్చి పడుతున్నట్టు అనిపిస్తే నేను అనుకున్న మామూలుగా మీటింగ్స్ అంటే ఫ్లడ్ లైట్స్ పెడతారు కదా, ఆ లైటింగ్ నా మీద పడిందేమో అని చెప్పి ఒకసారి కళ్ళు తెరిచి చూసాను. నేను చాలా దూరంలో ఉన్నా, ఆ లైట్ నా మీద పడలేదు, కానీ ఏదో మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ నన్ను ఏదో తాకినట్టు అనిపించింది. సరే అని చెప్పి ప్రార్థన చేసుకుని వచ్చేసాను. ఆ మంత్ మేము ఎవ్రీ మంత్ డేట్ వచ్చినప్పుడు బాధపడదాన్ని ప్రెగ్నెన్సీ నిలబడలేదు అని, కానీ దేవుడు ఇస్తాడని నమ్మకం ఉంది. సరే అని ఆ సంవత్సరము అలా ఆ ఇయర్లోనే నేను 2008 అంటే 2007లో నా November 28th నా బర్త్డే రోజు ఎవ్రీ మార్నింగ్ పాల్దినకరన్ గారిది 6 o'clock ఈటీవీలో వాక్యం వచ్చేది. ఆ వాక్యం వచ్చేటప్పుడు ఆ రోజు ఏమి ఇచ్చాడు, నువ్వు జలముల్లో పడి 43 యెషయా, నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండేది, నువ్వు నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చిజాలవు. ఈ వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. సరే నాది జ్ఞాపకం పెట్టుకునే ఉన్నా. ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంటికి వెళ్తాను కదా. 2007 డిసెంబర్లో ఎవ్రీ క్రిస్మస్కి మమ్మీ వాళ్ళ దగ్గర కడపలో ఉండేదాన్ని. 31st నైట్ ప్రార్థన చేసుకున్న, ప్రభు ఈ సంవత్సరమైనా నాకు ద్వారాలు తెరువు ప్రభా, నువ్వు గర్భాన్ని ఇవ్వు ప్రభా అని. ఇంకా ప్రామిస్ తీసుకునేటప్పుడు మనకందరికీ హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళకి తెలుసు కదా, పాట పాడుకుంటూ మనము కానుక వేసి తీసుకుంటాం కదా. అలా పాట పాడుకుంటూ ఇంకా నేను నిలబడ్డాను. నా లైన్ వచ్చింది. అప్పుడే వేరే పాట పాడి ఒక పాట స్టార్ట్ చేశారు. ఏం పాట అంటే స్వచ్ఛంద సియోను వాసి. దాంట్లో జలముల్లో పడి దాటునప్పుడు అప్పుడు మళ్ళీ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ రోజు దినకరన్ గారు మాట్లాడిన మాట, ఇక్కడ పాడుతున్న పాట ఒకటే. సరే వాగ్దానం ఏమిస్తావు ప్రభా నువ్వు నాకు అడుగుతూ ఉన్నప్పుడు, ఇంకా ఆ రోజు వాగ్దానం తీసుకొని అలా బైబిల్లో పెట్టుకొని మోకరించి అక్కడి చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు ఇదే వాగ్దానం వచ్చింది. 43వ అధ్యాయము 2వ వచనం. ఈ కన్ఫర్మ్ అసలు 3 సార్లు దేవుడు నన్ను నిజంగా. తర్వాత ఆ సంవత్సరము నాకు వచ్చింది ఏంటంటే ఫ్యామిలీ ప్రామిస్ తీసుకున్నప్పుడు, ఫ్యామిలీ ప్రామిస్ 31 జెర్మియాలో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను, విడవక నీ ఎడ్ల కృప చూపుచున్నాను. అధ్యాయమంతా చదివే అలవాటు. దాంట్లో 8వ వచనంలో ఉంటుంది ఏంటంటే, ప్రసవించి స్త్రీలనేమి గర్భిణీలనేమి ప్రసవించి స్త్రీలనేమి భూదిగంతం నుండి అందరినీ సమకూర్చుచున్నాను. అది పట్టుకున్నా. అబ్బా దేవా, ఇక్కడ గర్భిణి అని ఉంది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా ఫ్యామిలీ ప్రామిస్ ఇది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు ఆ సంవత్సరమే నాకు ఏప్రిల్లో ప్రెగ్నెన్సీ ఇచ్చాడు. అద్భుతంగా దేవుడు నన్ను తాకాడు.
కానీ చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అండి అది. నాకు షుగర్ వచ్చింది. తర్వాత నేను ఇన్సులిన్ వేసుకుంటున్నాను. దేవుడు నాకు వాగ్దానం చేసి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నాకు కుమారుని ఇస్తాడని నాకు తెలుసు. నా డైలీ ప్రామిస్ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. జదిద్య అని పేరు పెట్టుకోమన్నాడు. చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అనమాట. ఏంటంటే అసలు ఇంకా దారుణమైన, అంటే ఈ ప్రెగ్నెన్సీ బయటికి రాకూడదు అనేది సాతాను, కానీ దేవుడైతే దాన్ని నిలబెడుతూ వచ్చాడు. ఆ సంవత్సరం అక్టోబర్లో దసరా హాలిడేస్ మమ్మీ వాళ్ళు వచ్చారు విజయవాడ. వచ్చినప్పుడు నాకు ఎవ్రీ ఇయర్ నాకు ఊహ వచ్చి తెలిసినప్పటి నుంచి నేను తీసుకున్న వాగ్దానం కంపల్సరీగా నెరవేరుతుంది. కనీసం ఈవెన్ 31st మార్నింగ్ అని నెరవేరుతుంది అనమాట. అలా నేను ఇప్పుడు చదివాను కదా, జలముల్లో పడ, ఆ సంవత్సరం నాకు ఈ వాగ్దానం వచ్చింది కదా. ఈ వాగ్దానము వచ్చినప్పుడు సడన్గా నేను దసరా హాలిడేస్లో మా ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ 2 వైర్లు టచ్ అయిపోయి మా ఇంటికి అంతా షాక్ వచ్చేసింది. మొత్తం ట్యాప్స్, తర్వాత పట్టుకుంటే ఇంట్లో ఏది పట్టుకున్నా షాక్ వస్తుంటే గబగబా నేనేం చేశానంటే షైనీని, మా అన్నయ్య కూతురు చిన్నుని, మమ్మీని గబగబా కిందికి పంపించాను. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళము. వెంటనే వాళ్ళని కిందికి పంపించిన వెంటనే మా బయట మీటర్ ఉంటుంది, ఆ మీటర్లోంచి భయంకరమైన పొగలు. మా పక్కన అంకుల్ ఉండేవాళ్ళు, అంకుల్ని పిలిచాను. అంకుల్ బయట నేనేమో ప్రెగ్నెంట్. అంకుల్ ఆ పొగలు వస్తున్నాయి చూడండి అంటే అంకుల్ గబగబా పెద్ద కర్ర తీసుకొచ్చి మెయిన్ ఆపేశారు. మెయిన్ ఆపేసిన తర్వాత దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి ఒక స్వరము ద్వారా. నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నేను కాల్చజాలవు. నిజంగా ప్రభువా, ఇల్లంతా షాక్ వచ్చిందండి. మొత్తం ఆ మీటర్ కానీ కాలిపోతే ఇల్లంతా కాలిపోయి ఉండేది. ఏ ట్యాప్ పట్టుకున్నా షాక్ వచ్చేస్తుంది. అంత దారుణమైన పరిస్థితుల్లో గబగబా మమ్మీ వాళ్ళకి నేను అక్కడే ఉండిపోయాను. తర్వాత మరుసటి రోజు వీళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, అమ్మ ఇది పెద్ద ప్రమాదం అమ్మ, దేవుడు నిజంగా మిమ్మల్ని కాపాడాడు, ఈ మీటర్ పేలిపోతే ఇల్లంతా బూడిదైపోయి ఉండేదని చెప్పారు. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు. ఈ వాగ్దానం ద్వారా నన్ను బలపరుస్తూ వచ్చాడు. తర్వాత నేను 9th monthలో ఇంటికి వెళ్ళాను డెలివరీ కోసమని. అంతకుముందే బాలసుబ్రాయుడు అంకుల్ అని కడప బేతెల్లో ఉంటాడు. అంకులు కుమారుని దేవుడు ఇస్తాడు రెబకా, నీకు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకొని విశ్వసించని అంకులు ఎప్పుడు చెప్పేవాళ్ళు. అంకులే బాగా చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు నా కోసం, కుమారుడు కావాలి ప్రభా, కుమారుడు నీ ప్రభా అని. నేను కూడా అలా ప్రార్థన చేసుకున్న, దేవుడు జదిద్య అని పేరు పెట్టుకోమన్నాడు. అలా వెళ్ళినప్పుడు 9th month వచ్చింది. డాక్టర్ అమ్మ ఏం చేసిందంటే వెంటనే దీపా నర్సింగ్ హోమ్, రాజశేఖర రెడ్డి వాళ్ళ చుట్టాలు ఆవిడే సరోజమ్మ, షైనీని కూడా అక్కడే డెలివరీ అయ్యాను నేను. మేడం ఏమనిందంటే నీకు, అంటే అప్పుడు ముందు ఏమైందంటే భయంకరమైన తలనొప్పి వచ్చింది, 2 తల ఎక్కడ చీలిపోతుందో అని భయంకరమైన, అసలు ఏమంటారు కంట్లో సొంటి కూడా వేయించుకున్నాను అనమాట. బాలసుబ్రహ్మణ్యంలో వేశాడు. అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇంకా ఈ ప్రెగ్నెన్సీ ఉంటుందా లేదా, నేనేమైపోతాను, ఈ ప్రెగ్నెంట్ లోపల బిడ్డ బయటికి రాడనే ఉద్దేశంలోనే నేను ఉంటూ వచ్చాను. కానీ అయినప్పటికీ కూడా నేనేం చేశానంటే ఇంకా తర్వాత వెంటనే అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే వెంటనే అడ్మిట్ అయినప్పుడు మేడం అనింది, December 5th నాకు ఇచ్చారు మేడం, 26th November నీకు కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ కదా, నేను ముందే నీకు ఆపరేషన్ చేస్తాను అనింది. అన్నప్పుడు నేను ఒకటే మాట అన్నా, ఏమని అంటే ఆంటీ మేడం నేను నా 28th నా బర్త్డే ఉంది మేడం, ఆ రోజు నేను చేయించుకుంటాను అన్నప్పుడు, నీ ఇష్టము, నువ్వు 2 days వెయిట్ చేస్తానంటే సరే మేడం అని ఆగాను. ఆగినప్పుడు కూడా నేను ఒకటే ప్రార్థన చేసుకుంటాను. ముందు రోజు కూడా మేము వెళ్ళేటప్పుడు భయంకరమైన వర్షాలు, తుఫాన్ జరుగుతుంది కడపలో. ఆ నీళ్ళల్లోనే అంకుల్ బాలసుబ్రహ్మణ్యం అంకుల్ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు కూడా మా మమ్మీ ఒకటే మాట అనింది, ఏమనంటే కూతురు పుడితే ఏం చేస్తావు అనింది. అంటే మమ్మీ నెవరు పుట్టాడు, ఎందుకంటే దేవుడు నాకు కుమారుని ఇస్తాను వాగ్దానం చేశాడు. నేను డాక్టర్ అమ్మ కూడా అదే చెప్పాను, నాకు కొడుకునిస్తాడు మేడం, దేవుడు నాకు ఇచ్చాడు వాగ్దానము అని చెప్పాను. అంత నీళ్ళల్లో కూడా అంకుల్ వచ్చి నా కోసం ప్రార్థన చేశాడు. ఆ నీళ్ళల్లో మేము వెళ్తున్నప్పుడు అప్సరా థియేటర్ అని ఉంటుంది కడపలో, అసలు నీళ్ళల్లోకి ఆటోలోకి నీళ్ళు వస్తున్నాయి అనమాట. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదుల్లో పడి నువ్వు నీ మీద పొర్లి పారవు. అబ్బా ఈ వాగ్దానం నెరవేరబడింది నాయన అనుకొని ఆ వాటర్ వస్తున్న అలానే వర్షంలోనే వెళ్ళిపోయాము. అందరూ ఏమన్నారంటే ఇది అమావాస్య దినము,
నువ్వు వెళ్ళకూడదు, ఈ టైంలో వెళ్తే వద్దు, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ మా హస్బెండ్కి ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఏదో ఒక కాంప్లికేటెడ్గా పిల్లోడు పుడతాడు, హై షుగర్ ఉంది, ప్రెగ్నెన్సీ తీపిచ్చేసుకోండి వద్దు అన్నప్పుడు మా హస్బెండ్ ఒకటే మాట చెప్పాడు. తను ఎంతో దేవుని మీద విశ్వాసం ఉంచిందండి, ప్రార్థనాపూర్వకంగా ఉంటుంది, ఆ ప్రెగ్నెన్సీ దేవుడు నిలబెడతాడని నమ్మకం మాకుంది అన్నాడు. మా వీధిలో మా మమ్మీ వాళ్ళకు కూడా చాలా మంది చెప్పారనమాట, ఏదో ఒక లోపంతో పుడతారు, ఏదో ఒక లోపంతో పుడతారు అని. కానీ ఏ లోపంతో పుట్టకుండా దేవుడు ఉదయకాలం 7 గంటలకి నాకు మంచి కుమారుని ఇచ్చాడండి. అడిగిన నన్ను డెలివరీ చేసిన తర్వాత కూడా మేడం ఒకటే మాట అనింది, రబకా నువ్వు అనుకున్నట్టే దేవుడిని కుమారుని ఇచ్చాడు అని. కుమారుడు ఇచ్చిన తర్వాత బాగుంది, అంతా నేను మత్తులో వెళ్ళిపోయాను. తర్వాత నన్ను రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టిన తర్వాత అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే పిల్లోడు ఎక్కడ కనపడట్లేదు. కళ్ళు తీసి చూస్తే అందరూ ఏడుస్తున్నారు. నా మంచం దగ్గర కూర్చొని మా మమ్మీ ఏడుస్తుంది, మా అత్తమ్మ ఏడుస్తున్నారు. ఏమైంది అంటే బిడ్డను తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్లో పెట్టారనమాట. శుక్రవారం ఉదయం పుట్టాడు, తీసుకెళ్ళి ఆ వర్షంలోనే ఇంటెన్సివ్ కేర్లో పుట్టారు. మా అక్క బావ చాలా దగ్గరుండి తీసుకొని వెళ్ళారు ఎంతో వర్షంలో. కానీ నేను అక్కడికి వెళ్ళి వాడిని చూడలేను, ఎందుకంటే 4వ ఫ్లోర్లో వాడున్నాడు. నేనేమో ప్రెగ్నెన్సీ డెలివరీ చేయించుకున్నా, పిల్లలు లేకుండా కూడా డెలివరీ చేయించుకున్నా, ఆపరేషన్ చేసుకున్నాను. ఎక్కడికి కదలలేని పరిస్థితి, భయంకరమైన షుగర్ వలన చాలా ఇబ్బందులు అవుతున్నప్పటికే 9 months నేను ఇన్సులిన్ వేసుకుంటూ వచ్చాను. నా కాళ్ళు 2 నల్లగా అయిపోతాయి, చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. కానీ ఒకటే, నేను ఆదివారం రోజు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. రోజు ఏదో ఒక ప్రాబ్లం చెప్తున్నారు బిడ్డను తీసుకురావడానికి వాళ్ళు. ఆదివారం మధ్యరాత్రి నేను దేవుని దగ్గర ఒక సరెండర్ అవుతూ వచ్చా. ఏంటి అంటే, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఈ కుమారుడు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నా దగ్గరికి నువ్వు తెస్తావని నమ్ముతున్నాను. ఈ బిడ్డని సంపూర్ణ సేవకు నేను సమర్పిస్తున్నాను ప్రభా. నేను సంపూర్ణంగా బిడ్డ చిన్న వయసులో సంపూర్ణ సేవకు సమర్పిస్తున్నాను ప్రభా. నేను ఎప్పుడైతే ఆ కుట్లు వేసుకున్న సమయం నేను ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్న 9 నెలలు పెంచుకున్నాను ప్రభా. బిడ్డ ఇప్పుడు ఈరోజు నా దగ్గరికి రాకపోతే నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమవుతుంది ప్రభా? అందరూ ఫోన్లు చేసి మాట్లాడి ఏడుస్తున్నారు. ఏమైందో నాకేం అర్థం కావట్లేదు. తర్వాత సోమవారం నేను ఎప్పుడైతే నేను కమిట్ చేసుకున్నానో దేవుని సన్నిధిలో, ఆ కమిట్మెంట్ తర్వాత సోమవారం మార్నింగ్ చెప్పారు ఏంటంటే ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామని. నిజంగా దేవుడు నేను చేసుకున్న కమిట్మెంట్, నేను చేసుకున్న దేవుని దగ్గర నేను సమర్పించుకున్న ఆ రీతిని బట్టి నా కుమారుడిని సజీవ లెక్కల్లో దేవుడు నా ఒళ్ళేకి తీసుకొచ్చాడు. శుక్రవారం పుడితే శుక్ర, శని, ఆది, సోమవారం సాయంత్రం వాడిని చూస్తూ వచ్చాను. ఒకటే దేవుని దగ్గర అడుగుతూ వచ్చాను, ప్రభా చిన్న వయసులో నుంచే బిడ్డలు నీ కొరకు పెంచుకోవాలని ఎప్పుడు అడిగేదాన్ని. ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా కాబట్టి దేవుని అడిగేదాన్ని, మంచి సిబిఎస్ఈ స్కూల్లో బిడ్డలను చదివించుకోవాలా ప్రభా అన్నప్పుడు టాప్ 2 స్కూలు ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ విజయవాడ, దాంట్లో బిడ్డలకు సీట్ ఇస్తూ వచ్చాడు దేవుడు. అన్ని విషయాల్లో నడిపిస్తూ వచ్చాడు. ఎంతో అంటే జీవితం ఇంకా చాలా చెప్పేది ఉంది. ఎందుకు అంటే నెక్స్ట్ వీక్ నేను కంటిన్యూ చేస్తాను. చాలా నా జీవిత యాత్రలో నేను పడుతున్న కష్టాలు, చిన్నప్పటి నుంచి దైవికంగా పెరిగినప్పటికీ కూడా అనేక సార్లు ఈ జీవిత యాత్రలో జరుగుతున్న కష్టాలు, వివాహ జీవితంలో మా హస్బెండ్ వలన చాలా మరణ పడక వరకు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. వాటి అన్నిటి విషయంలో నేను ఇప్పుడు టైం సరిపోదు మనకి. నెక్స్ట్ వీక్ నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే బిడ్డల విషయంలో నేను చిన్నప్పుడు నేను దేవుని అడుగుతూ వచ్చాను, ఏదైనా సరే ప్రభా ఎంత కష్టమైనప్పటికీ కూడా నా బిడ్డలు నేను దైవికంగా పెంచుకోవాలి. ఎందుకంటే డాడీ వాళ్ళు నన్ను దైవికంగా పెంచుతూ వచ్చారు. సండే స్కూల్కి కానీ, సండే ప్రైవేట్ క్లాసెస్ కానీ, ఎక్కడికి సండే ఇంతవరకు ప్రయాణం చేసినట్టు కాదు నాకు తెలియదండి. ఎక్కడికి తీసుకువెళ్ళకూడదు, సండే ఓన్లీ దేవుని రోజు అది. అట్లనే నా బిడ్డలను కూడా అలా పెంచుకుంటూ వచ్చాను. అన్ని విషయాలలో ఒక ఖచ్చితమైన రీతిలో ఒక నిబంధత కలిగిన జీవితం. ఏంటంటే దేవుని బిడ్డలు అంటే దేవుడు ఏది చెయ్యొద్దు అంటే అది చెయ్యకూడదు, అంతే, దానికి ఇంకా వేరే మాట లేదు. అలా పెంచుకుంటూ వచ్చా చిన్నప్పటి నుంచి. అంటే వాళ్ళని నేర్పించుకుంటూ వచ్చాను అనమాట. వాళ్ళు తినడం కానీ, వాళ్ళ సొంతంగా వాళ్ళ పనులు చేసుకోవటం కానీ, అన్నీ ఏంటంటే అన్నిటిని ఏంటంటే అంటే నాకు కొంచెం ఓపిక తక్కువ.
అదే పిల్లల విషయంలో చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది చెబితే అది వినాలి ఖచ్చితంగా, వాళ్ళు వినకపోతే కొట్టేదాన్ని అనమాట. అంటే క్రమశిక్షణగా పెంచుకున్నాను. ఎక్కువ 5 సంవత్సరాల వరకే వాళ్ళ మీద ప్రేమ చూపించినానండి. ఇప్పుడు చూపించను, ఎందుకంటే నాకు ప్రేమ ఉంటుంది, కాదనట్లేదు. కానీ ప్రేమ చూపిస్తే బిడ్డలు పాడైపోతానన్న ఉద్దేశంతో అలా శైలిని దైవికంగా పెంచుకుంటూ వచ్చాను. శని ఆత్మీయంగా బలపడుతూ ఏ రోజు కూడా ఇప్పటి వరకు బైబిల్ చదివావని మాత్రం ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే చక్కగా తన ఆత్మీయంగా బైబిల్ చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. కెన్నీ కూడా అప్పుడప్పుడు నిద్రపోతూ చదువుతాడు, అందుకనే రిపీట్ చేస్తూ ఉంటాను వాడిని. ఏరా ఏం చదివా చెప్పు అంటే వాడు చెప్పలేడు అనమాట. చెప్పకపోతే మళ్ళీ రెండోసారి చదివిస్తా. వాడు ఏం చదివాడో బైబిల్ అనేది చెప్పాలి నాకు. చెప్తే దాంట్లో ఉంటే ఇంకేమన్నా, లేదంటే రెండోసారి చదివిస్తా. వీక్లీ వన్స్ క్విజ్ పెట్టుకునే వాళ్ళం మేము ఫ్యామిలీ ప్రేయర్లో. ఎక్కువగా మా హస్బెండ్ మార్కెటింగ్ జాబ్ అయినప్పటికీ, ప్రైవేట్ కంపెనీలో జాబ్ అయినప్పటికీ కూడా ఏ లోటు లేకుండా మా కుటుంబాన్ని పోషిస్తూ భద్రపరుస్తూ వచ్చాడండి. దేవుడు అంతగా నడిపిస్తూ వచ్చాడు. ఎన్నో ప్రయాణాలు. నెక్స్ట్ వీక్ అంటే నా జీవిత యాత్రలో వివాహం అయిన తర్వాత నా జీవితంలో జరిగిన కొన్ని కష్టాలు, ఆ కష్టాల వలన దేవుడు మమ్మల్ని ఎలా ముందుకు నడిపిస్తూ వచ్చాడో నేను నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తానండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. కృపాశక్తి సంపూర్ణుడా, దీర్ఘశాంతుడా, దయాళుడా, సకల ఆశీర్వచనకు కారణభూతుడుగా ఉన్న తండ్రి, మీ ఘనమైన నామాన్ని ఇప్పటి వరకునైనా తండ్రి ఏ రీతిగా ప్రకటింపబడిందో, స్తుతింపబడిందో, మహిమకరముగా ఉందో ప్రభ, ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకై మీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభ. మరి తండ్రి, మరి సిస్టర్ తన నెక్స్ట్ వీక్ తన యొక్క టెస్ట్ మనీ కంటిన్యూ చేయడానికి